నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తప్పు చేస్తే శిక్ష కాదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠమే. సస్పెన్షన్లు, అరెస్టులతో కాలయాపన చేయం, తాట తీస్తామంటోంది అధికార పక్షం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనంటోంది ప్రతిపక్షం. నేడు పరీక్షలంటే చాలు ఎక్కడ పేపర్ లీక్ అవుతుందోనన్న గుబులు పట్టుకుంది. అందుకే ఆ భయాన్ని పోగొట్టేందుకు, యువతకు అభయం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటు వేదికగా కీలక చర్చ జరిగింది. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు తీసుకొచ్చిన కఠిన చట్టంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఇంతకీ కొత్త చట్టంలో ఏముంది? యువతకు కొత్త చట్టం ఏ విధంగా భరోసా ఇవ్వనుంది? లీక్ వీరుల భరతం పట్టే సమయం ఆసన్నమైందా? ఫైరింగ్ పాలిటిక్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. యాంటీ పేపర్ లీక్ బిల్లు తొలి మెట్టు దాటింది. మూజువాణి ఓటుతో ది పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాలు సవరణలు కోరినప్పటికీ వీగిపోయాయి. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే బిల్లుపై చర్చిస్తుండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన దుమారం, ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని, విద్యార్థులు బాధపడ్డారని రాహుల్ తెలిపారు. ప్రస్తుత కాలంలో చదువు ఖరీదైన వ్యాపారంగా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్ విద్యా వ్యవస్థను నడిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఆఖరికి వర్సిటీల్లోనూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లనే వీసీలుగా నియమించారని ఆయన ఆరోపించారు. And ask their own children what they felt about what their brothers and sisters were doing. They would find agreement among their own children. There is nothing wrong with what has happened, and every Indian should be proud. I thought I'm going to be giving a speech about the next generation. So I was thinking, how do I start this speech? With some students, young girls, which gave me a very interesting perspective. It was their perspective, but I think I agree with the perspective. Does it mean that you study in a school? Does it mean you read books? What does it mean? She gave me the most beautiful answer. She said a student is someone who has an open mind and an open heart. Student is someone who right from the beginning accepts. మరోవైపు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు రాహుల్. ఆందోళనకారులను అణిచివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని ఆయన ఆరోపించారు. సభకు రావడానికి హోంమంత్రి అమిత్ షాకు ధైర్యం లేదంటూ విమర్శించారు రాహుల్. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తక్షణమే రాహుల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. राहुल गांधी जी अन पार्लियामेंट्री वोट यूज नहीं करते तो यहाँ से भी तोड़ने का कोई आवश्यकता ही नहीं है। अभी जो शब्द मैं ये मानता हूँ कि राहुल गांधी बहुत तरीके से ऐसा शब्द यूज कर रहे हैं, वो एक स्टूडेंट के नाम से ऐसा शब्द का इस्तेमाल कर रहे हैं। वो इस्तेमाल तो वही कर रहे हैं ना, राहुल गांधी जी ही कर रहे हैं। वो नाम ले रहा है स्टूडेंट का, स्टूडेंट का नाम नहीं बोल रहे हैं, लेकिन स्टूडेंट का नाम से इन्होंने जो शब्द यूज किया है वो अन पार्लियामेंट्री वर्ड है, और जो अन पार्लियामेंट्री वर्ड है उसका इस्तेमाल नहीं कर सकते हैं और उसको हटा देना चाहिए। और बार बार एक ही शब्द को एक छात्र का नाम से बार बार इस्तेमाल कर रहे हैं सर, वो नहीं होना चाहिए। वो गलत इस्तेमाल किया, आपके लिए नहीं इस्तेमाल किया। పార్లమెంటరీ వ్యవహారాలపై రాహుల్కు అవగాహన లేదని, ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఆయనకు తెలియదన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. 2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 52 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఆయన తెలిపారు. అనుభవాల నుంచి నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు నిదర్శనమన్నారు జితేంద్ర సింగ్. कि जब इतने महत्वपूर्ण बिल पर चर्चा हो रही है, जब इतनी संवेदनशीलता के साथ और प्रधानमंत्री मोदी जी की प्रतिबद्धता के साथ ये विधेयक लाया गया है, तो बजाय इसके कि संजीदगी से इस पर बहस की जाए, सुझाव दिए जाए, इस पर राजनीति करने का प्रयास किया जा रहा है। और मुझे हैरत है नेता प्रतिपक्ष एलओपी जी के व्यवहार पर। उन्होंने जिन अपशब्दों का इस्तेमाल किया वो अनपार्लियामेंट्री तो है ही है, बल्कि इतना अनपार्लियामेंट्री एक्सप्रेशन है वो, मैं अपने बुक से नहीं बोलूंगा कि यदि कोई व्यक्ति या माननीय सदस्य अपने आप को भी इडियट समझे तो वो नहीं कह सकता।
ఇక రాజ్యసభలోనూ సేమ్ సీన్ నెలకొంది. ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గే తప్పుపట్టారు. అణచివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. सीबीआई के लोग घुस के जाते हैं, उसको अरेस्ट करने की बात करते हैं. डेमोक्रेसी इज नॉट सेफ, पीपल आर नॉट सेफ. Therefore, I request you, people who have gone there unauthorized, they should be punished. Why they have gone? Who are they? Who ordered them? You ask your people to sit in there. No, I'm asking, who asked them to go there? Now, Who ordered? now the honorable leader of the house. That Now is the not leader the of the house. house. శాంతి భద్రతలను కాపాడటానికి ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఏ విద్యార్థి అయినా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎమర్జెన్సీ విధించినప్పుడు తనను తరగతి గదిలోనే అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు నడ్డా. Student activist. I have been arrested many times from the classroom in emergency days when Congress party was ruling. I have been arrested. Mr. John Bittas, it is a normal situation. A student activist has to face go back and take your those seat. who take law and order in their own hand. The police have to act accordingly, and the police has acted accordingly for those cases. They are trying to sensationalize. It is a normal law and order activity which the police undertakes, and any student activist who wants to do activism should face this. Even I have faced not once, many times. When there was emergency, I was arrested from the classroom, not once, but twice. So this is a very normal. మొత్తానికి కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా కొత్త చట్టంతోనైనా లీక్ వీరులకు కళ్ళెం పడుతుందో లేదో చూడాలి. ఎన్ని చట్టాలున్నా అమలు చేసే చేతుల్లో చిత్తశుద్ధి ఉన్నప్పుడే మార్పు సాధ్యం. యువత భద్రతకు కవచంలా నిలవబోయే కొత్త చట్టం ఎంతవరకు సఫలమవుతుంది?